మిత్రులారా, బమ్మెర ప్రాశస్త్యాన్ని, ఈ గ్రామంలో ఉన్నటువంటి చరిత్రను, నేపథ్యాన్ని హైదరాబాద్ నడిగడ్డ మీద ఈ నెల 6వ తేదీన మరి భక్త పోతనను అక్కడ వేయించి అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా మెప్పించిన 3 గంటలు కదలకుండా చూసిండ్రు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు, అదేవిధంగా సాహిత్య అకాడమీ చైర్మన్ కార్యదర్శి గారు, వారందరూ కూడా నివ్వెరపోయినరు. రవీంద్ర భారతిలో ఇంత కార్యక్రమం ఏంటి అనేటువంటిది. అదే టీము రేపు 12వ తేదీన ఈ గ్రామానికి వస్తున్నది. ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆబాల గోపాలం ఆనాటి పోతనను చూడాలి. మరి ఈనాడు పోతన ఎట్లాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు, ఏ విధమైనటువంటిది ప్రాచీన కవులలో అత్యంత నిష్ఠతోటి ఉన్నటువంటి గొప్ప కవి మన పోతన. పేదరికాన్నైనా అనుభవించాడు కానీ రాసిన రచనలు అమ్ముకోలేదు. అధికారిగా ఉన్నటువంటి రాజు బెదిరించినా కూడా నువ్వేం చేసినా మంచిదే కానీ నేను ఇవ్వనని చెప్పి హఠం పట్టిండు, మొండికేసిండు. ఆయన ఏది చేసినప్పటికీ కూడా మరి మళ్ళీ తనే బెండయ్యి ఆ రాజు సర్వజ్ఞ సింగభూపాలుడు, ఆనాడు రాతకొండ ప్రభువు, మరి అవన్నీ కూడా పాత్రల ద్వారా మీరంతా ఆ కథను వింటారు. మరి ఈనాడు నెల్లూట్ల ఫౌండేషన్ చేస్తున్నటువంటి ఈ కృషికి మీరందరూ కూడా మరి ఈనాడు ఇట్లాంటి మరి ఒక చేయూతనిచ్చి మరి ముందుకు వచ్చిండ్రు. ఆనాడు అసలైనటువంటి 12వ తేదీ నాడు మీరందరూ కూడా గ్రామస్తులు, గ్రామ సమీప గ్రామాలకు చెందినటువంటి వాళ్ళు, ఇది ఏం లేదు, చైతన్యం, సాహితీ చైతన్యం, మరుగున పడిపోయినటువంటి పోతన కవిని మనం పైకి తెచ్చుకోవాలి. తద్వారా మనం ఈ బమ్మెరను ఆకాశాన్నంతా ఎత్తు చూపెట్టాలనేటువంటి ఆశయంతో మేము చేస్తున్నటువంటి ప్రయత్నానికి అందరూ సహకరించాలని ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై పోతన. జాంపట్టి కవిత్వం రాసిన మహాకవి బొమ్మెర పోతన. ప్రపంచ చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని సాధించిన మహాకవి బొమ్మెర పోతన. ఇంతటి కవిని తెలంగాణ ప్రభుత్వంలో గుర్తింపునిచ్చారు. ఈరోజు గుర్తింపు లేకపోయినా అప్పటికీ ఈరోజు నెల్లూట్ల ఫౌండేషన్ కళాపీఠం ద్వారా ఒక ఉత్సవాలు నిర్వహించాలని కోరడం జరిగింది. వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా బొమ్మెర తరపు నుండి పూర్తిగా వారికి పూర్తి మద్దతు, సహాయ సహకారాలు కూడా ఉంటాయని తెలియజేస్తున్నాము. అందరికీ నా యొక్క నమస్కారాలు. వచ్చే నెల 12వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి ఒక పెద్ద పండుగ పోతన గారి పేరు మీద మన బొమ్మెరలో జరగబోతుంది. దాన్ని నిర్వహించడానికి ఖర్చులన్నీ భరించి సాహిత్యాన్ని పోషణ చేయాలని, మన పోతన గారి పేరు ప్రతిష్టలు పెంపొందించాలని, బొమ్మెర యొక్క పేరు ప్రతిష్టలు తీసుకురావాలని నెల్లూట్ల ఫౌండేషన్ ద్వారా కవుల కళాకారుల ద్వారా ముందుకు వస్తున్నటువంటి రవీంద్రరావు గారి వాళ్ళ ఫౌండేషన్ మనం పూర్తి సపోర్ట్ చేసి ఆ రోజు ప్రతి ఒక్కరి ఇల్లు అలుక్కొని, ముగ్గు పెట్టుకొని, కొబ్బరికాయ పట్టుకొని, హారతి పట్టుకొని పోతన గారు ఏ విధంగా పాట రాసిండో, ఆయనకు జీవన శైలి ఏ విధంగా ఉండేనో మనమందరం వీక్షించాలి. ఒక గొప్ప డాక్టర్ శూలపాణి గారు పోతన గారి పాత్ర పోషిస్తున్నారు. మన యొక్క సాహిత్య అకాడమీ, తెలంగాణ సాహిత్య అకాడమీ దాన్ని అప్రిషియేట్ చేసిన ఒక మన నాటకం. అది చాలా అద్భుతంగా ఎప్పుడు మన చరిత్ర జరగాలి. మనం అందరూ సపోర్ట్ చేసుకుందాం, మన పేరు తెచ్చుకుందాం. జై పోతన. జై పోతన.